ఎత్తి కొడితే ఏట్లో పడతారు, సుర్రు సుమ్మ అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది, వాసివాడి తస్సదియ్యా. ఏంటి నాగార్జున మాట్లాడుతా అనుకున్నారా? ఇక్కడ నాగార్జున గెటప్ వేసి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో నాగార్జున గారు, జూనియర్ నాగార్జున గారు, మీ పేరేంటి, మీ ఊరు ఎక్కడ, మీ ఫోన్ నెంబర్? నా పేరు శివప్రసాద్ అండి, రాజమండ్రి. నేను 9989527000. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? గత 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. మా అమ్మ నాన్నగారు ఇదే ఫీల్డ్లో ఉన్నారు, నేను కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాను. మా అమ్మ నాన్నగారు సడన్గా మా చెల్లెలకి పెళ్లి చేయని పరిస్థితుల్లో చనిపోయారు. ఇదే ఫీల్డ్లో ముగ్గురిని నేను మా చెల్లికి, మా అక్కకి, ఇంకో చెల్లికి పెళ్లి చేశానండి. ఈ రోజుని ఈ ఫీల్డ్ అంతరించిపోతుంది. నేను ఏది చేసుకునే పరిస్థితిలో ఉన్నానండి. నాకంటూ ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చిందండి. ఏ పని చేయలేనండి. నా చెల్లి పెళ్లి చేయాలన్నా, నేను బతకాలన్నా, నా భార్య పిల్లల్ని పెంచాలన్నా నాకు ఇదే జీవనాధారం. అంటే వేరే వృత్తి ఏం లేదండి, ఇదేనా గెటప్స్ వేసుకునే చేస్తుంటా? నేను ఏం చేయలేనండి, ఎందుకంటే ఏ పని చేయలేను, నాకు రాదండి. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇదే వృత్తిగా మమ్మల్ని పెంచారండి. అయితే ఇప్పుడు నాగార్జున గారు లాగా వేయటానికి వేషం, మీరు నాగార్జున గారి పోలికి దగ్గరగా ఉన్నారనా, లేకపోతే నాగార్జున గారి మీద అభిమానమా, ఎట్లా? అది మా అమ్మగారు నన్ను గుర్తించి, నువ్వు నాగార్జున చేయరా, విక్రమ్ సినిమాలో నాగార్జున అలా ఉన్నావు నువ్వు, అప్పుడు నాకు గడ్డగడ్డ ఉందండి. మా అమ్మగారు చేయరా, ఒక ఆర్టిస్ట్గా నాన్న నేను ఆర్టిస్ట్ బతుకుతాం, అదేవిధంగా నువ్వు కూడా ఆర్టిస్ట్గా బతకరా అంటే, అదేవిధంగా మా అమ్మ నాన్న చెప్పిన విధంగా నేను బతికానండి. ఈరోజు నాకు ఏ ప్రోగ్రాం లేకుండా, మా అమ్మ నాన్న చెప్పిన మాట ప్రకారంగా ఏ పని చేయలేకుండా, మా చెల్లి మా అక్క పెళ్లి చేయకుండా ఇదే జీవనాధారంతో బతుకుతామండి. ఓకే, అయితే చాలా బాధలు పడుతున్నారు. అయితే చాలా బాధ ఉంది. అయితే ఈ ఫీల్డే ఎంచుకున్నారు, నాగార్జున లాగానే చేస్తున్నారు. అవును సార్. నేను ఈటీవీ చేశానండి, మా టీవీ, ఆరి హృదయం అన్నీ చేశానండి. ప్రజెంట్ ఏంటంటే ప్రోగ్రాలు తక్కువలో నేను చేయలేక మా పిల్లల్ని కానీ మా భార్యని పెంచుకునే స్తోమత లేకుండా పోయిందండి. గవర్నమెంట్ వారు నాకు ఒక ఆధారం చూపిస్తారని కోరుకుంటానండి. తప్పకుండా అండి, గవర్నమెంట్ వారి దాకా వెళ్తుంది. ప్లస్ మా వైరల్ న్యూస్ కూడా మీలాంటి కళాకారులని గుర్తించి ఫర్దర్గా ఇప్పుడు మిమ్మల్ని చాలామంది ప్రేక్షకులు చూస్తుంటారు, మీకు తగిన అవకాశాలు వస్తాయి. అలాగే మా వైరల్ న్యూస్ ద్వారా కూడా మీకు ఏ రకమైన నాగార్జున రోల్ ఉన్నా కూడా మేము మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి.